హాయ్. హలో. నేను మీ సిరి. ఈరోజు నేను మీకు నెయిల్ పాలిష్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను విత్ షైనర్ ఒకటి. ఇక్కడ నేను గ్రీన్, రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ అప్లై చేశాను. తర్వాత రెడ్ అప్లై చేశాను. చూడండి. 2 అప్లై చేసిన తర్వాత మధ్యలో వైట్ అప్లై చేశాను. యాక్చువల్‌గా అయితే మన ఇండియన్ ఫ్లాగ్ కలర్‌లో మీకు చూపిద్దామని అనుకున్నాను. బట్ ఇక్కడ నాకు కాషాయం రంగు దొరకలేదు. సో, దాని ప్లేస్‌లో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. సో, అయినప్పటికీ ఓవరాల్‌గా లుక్ చూస్తే మాత్రం మనకు ఇండియన్ ఫ్లాగ్ కలర్ లాగా కనిపిస్తుంది. గ్రీన్, కాషాయపు రంగు వైట్ లాగే అనిపిస్తుంది. రెడ్ అని మనకు క్లియర్‌గా చూస్తే గాని తెలుస్తుంది గానీ, లేదంటే కనిపించట్లేదు అంతగా. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కూడా ఒక ఆర్ట్ కదండీ! ఎందుకంటే చక్కగా నీట్‌గా పెట్టుకుంటేనే నెయిల్స్ అందంగా కనిపిస్తాయి. లేదంటే అంత లుక్ అనిపించదు. సో, మీరు కూడా ట్రై చేయండి ఇలా 3 కలర్స్‌తో. ఒక్క కలర్‌తో ఎవరైనా వేసుకుంటారు నార్మల్‌గా. కానీ ఇట్లా 3 కలర్స్‌తో వేస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని ట్రై చేశాను. ఈసారి మీరు కూడా ట్రై చేయండి బావుంటుంది. పార్లర్‌కెళ్తే ఎవరైనా పెడతారు. ఎన్ని డిజైన్స్ అయినా పెడతారు. కానీ మనం ఎక్కడికి ఎళ్ళకుండా ఇంట్లోనే ఇలా సింపుల్‌గా వేసుకుంటే బావుంటుంది. ఇవే కలర్స్ అని కాదు. మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా కూడా 3 డిఫరెంట్ కలర్స్ తీసుకొని ట్రై చేయండి. చాలా బావుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది లుక్కు. సో, ఇలా అన్ని ఫింగర్స్‌కి నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నేను షైనర్‌ని అప్లై చేశానండి. నేను షైనర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఏదైతే మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటామో అది షైన్ అవ్వడానికి నేను షైనర్‌ని తీసుకున్నాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని షైనర్ అంటారు. ఇది మాత్రం మనం వెంటనే అప్లై చేయొద్దు. మనం నెయిల్ పాలిష్ పెట్టుకొని కొద్దిసేపు ఆరిన తర్వాతనే అప్లై చేస్తే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత నీట్‌గా కనిపిస్తుందో కదా! ఫైనల్‌గా మనకు ఇలా షైన్ అవుతాయి నెయిల్స్. చూడండి. బావున్నాయి కదా!